పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. ఉపేందర్ రెడ్డితో పాటు మరికొందరుపై కేసులు పెట్టారు పోలీసులు. ఉపేందర్ రెడ్డికి సంబంధించిన దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని 2185 గజాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని కంప్లైంట్ ఇచ్చారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 447, 427, 467, 468, 471తో పాటు సెక్షన్ 3 పీడీపీసీ చట్టం కింద కేసులు పెట్టారు పోలీసులు. సర్వే నెంబర్ 403 అండి, గవర్నమెంట్ సర్వే నెంబర్ 403 షేక్పేట్ విలేజ్. ఈ సబ్జెక్ట్ ల్యాండ్ వచ్చి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ, బోనో వేకెన్షియా ప్రాపర్టీ. మేము 2010లో ఈ ల్యాండ్ని ఎవరు ఓనర్ లేని రీజన్స్ వల్ల మేము పంచనామా కండక్ట్ చేసి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 2010లో బోర్డు కూడా పెట్టడం జరిగింది, బోర్డు ఎరెక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్య 10 days బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందని మా నోటీస్కి వస్తే వెళ్ళి మేము కన్స్ట్రక్షన్ స్టాప్ చేసి వాళ్ళ పర్మిషన్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని తెమ్మని అడిగినాం. వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కానీ అవి కానీ ప్రొవైడ్ చేయకపోతే 5 days బ్యాక్ కూడా వాళ్ళని పొజిషన్ వెకేట్ చేసి అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు మున్సిపల్ పర్మిషన్స్ తెచ్చుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ ల్యాండ్ సర్వే నెంబర్ యాక్చువల్ సర్వే నెంబర్ ఎంటైర్ షేక్పేట్ 403 అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ. ఇది యాక్చువల్గా 2 acres 25 గుంటాస్ షౌకత్ ఉన్నీసా బేగం అనే ఒక ఓనర్, అంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ డేస్ 1967లో ఇది డిక్లేర్డ్ యాజ్ బోనో వేకెన్షియా ప్రాపర్టీ. సబ్సిక్వెంట్గా అది మొత్తం షౌకత్ నగర్ కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం వచ్చిన తర్వాత అక్కడ 2185 square meters పార్సల్ ఆఫ్ ల్యాండ్ అక్కడ మిగిలిపోయింది. సో దాన్ని మేము 2010లో మేము పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఏ బోనో వేకెన్షియా ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మేము పొజిషన్లోకి తీసుకున్న తర్వాత బోర్డు కూడా పెట్టిన తర్వాత అగ్రీడ్ బై దట్ యాక్షన్ దీప్తి అవెన్యూస్ అనే వాళ్ళు కోర్టులో WP నెంబర్ 22822 of 2010 ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రేయర్ వాళ్ళు ఓనర్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఫాల్స్ డాక్యుమెంట్స్ క్లెయిమ్తోనే వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయినారు. December 2nd 3rd ఆ టైంలో మా ఆర్ఐ వెళ్ళి 2 times ఆపినాడు. అంటే ఏదో షెడ్ స్టేజ్లో వాళ్ళు మేము ఆపేస్తామని చెప్పారు. మళ్ళీ కంటిన్యూ నైట్ అవర్స్ ఎక్కువ వర్క్స్ చేసారు. వాళ్ళు 15 daysలో కూడా మీరు పక్క వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేసినా కూడా నైట్ టైమ్స్లో వర్క్స్ చేసి కన్స్ట్రక్షన్ ఏదో టెంపరీ షెడ్ ఇస్తున్నారు. డే టైంలో మేము చూసినప్పుడు ఎప్పుడు వర్క్ జరగలేదు. సో అందులో ఏంటంటే ఆ కోర్ట్ ఆర్డర్లో కూడా మా యాక్షన్ని కొంచెం కోర్టు ప్రొసీజర్ వైలేట్ చేసినారని చెప్పి మాకు పెనాల్టీ కూడా